లివర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. మన ముందర వీడియోస్ అన్నిట్లో కూడా లివర్ క్యాన్సర్కి కారణాలు ఏంటి, లివర్ క్యాన్సర్ని గుర్తించడం ఎలా, లివర్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఎట్లాంటి టెస్టులు చేస్తామన్నది మనం ముందు తెలుసుకున్నాం. ఈ రోజు వచ్చేసి ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటన్నది నేను మీకు వివరిస్తాను. ముందర వీడియోలో చెప్పినట్టు ఈ టెస్టులు అన్నిటి ద్వారా కన్ఫర్మేషన్ వచ్చింది, క్యాన్సర్ అన్నది వచ్చింది. స్టేజింగ్ ఉంటుంది, అంటే సైజ్ ఎంత ఉంది, పక్కనున్న రక్తనాళ ఇన్వాల్వ్ అయ్యాయా, లేదంటే లివర్ పక్కనున్న చిన్న నోడ్స్ ఉంటాయి, వాటికి ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, ఇది ఒక స్టేజింగ్ ఉంటుంది. దీంతో పాటు పేషెంట్కి ఉండే కొన్ని కంప్లైంట్స్, అంటే కడుపులో నీరు చేరిందా, మెంటల్ స్టేటస్ బాగుందా, వీటన్నిటిని కూడా చూసుకొని పరిగణించి మనం ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ బాగుంటుంది, ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అని కొన్ని క్లాసిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ బట్టే మనం ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ముఖ్యంగా మనకి వినిపించేవి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. ఈ మూడు కాకుండా లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ఈ లివర్ ట్యూమర్స్కి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ సర్జరీ. సర్జరీలో ఏం చేస్తాం మనం, లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్తో పాటు దాని చుట్టూరు ఒక 1 సెంటీమీటర్ రిమ్, అంటే క్యాన్సర్ లేని భాగము, కళ్ళకి కనిపించని ఒక భాగం ఏదైతే క్యాన్సర్ ఫ్రీ ఉంటుందో దాంతో పాటు కంప్లీట్ గా తీసేయడం అన్నది సర్జరీలో ముఖ్య ఉద్దేశం. కొంతమంది పేషెంట్స్ కి అదృష్టం బాగుండి వాళ్ళు సర్జరీకి సూట్ అవుతారు. కొంతమందికి జనరల్ కండిషన్ బాగాలేకపోవడము, లేదంటే వాళ్ళ శరీరం సర్జరీకి సూట్ అవ్వకపోవడము, లేదంటే క్యాన్సర్ పక్కనున్న రక్తనాళాల్లో కూడా ఎక్స్టెండ్ అవ్వడము, గుండెలోకి ఎక్స్టెండ్ అవ్వడం కూడా కొంతమంది జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా సర్జరీ అనేది సూట్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ, రేడియేషన్. అంటే ఈ సర్జరీ కాని పేషెంట్స్కి లివర్ క్యాన్సర్ని తగ్గించేదానికి ఆప్షన్స్లో కీమోథెరపీ, రేడియేషన్ అన్నవి నెక్స్ట్ ప్లే చేస్తాం అనమాట. కీమోథెరపీలో ఏం చేస్తామంటే చేతికి కానీ మెడలోంచి పెద్ద రక్తనాళం నుంచి కానీ ఒక ట్యూబ్ వేసి మనం ఈ లివర్ క్యాన్సర్ తాలూకు మందుని మనం వాళ్ళ ఒంట్లోకి అన్నది ఎక్కిస్తాం. ఎక్కించినప్పుడు ఏమవుతుంది, ఈ కీమోథెరపీ తాలూకు ఏజెంట్, అంటే ఆ మందు ఏదైతే ఉంటుందో అది ఒళ్ళు మొత్తం సర్క్యులేట్ అవుతుంది, దాంతోపాటు ఈ లివర్ క్యాన్సర్ కూడా వెళ్తుంది. సో ఈ ఒళ్ళంతా కూడా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఈ కీమోథెరపీ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా కీమోథెరపీ అన్నది సర్జికల్ పేషెంట్స్ ఎవరైతే కాదో, ఎవరికైతే సర్జరీ సూట్ అవ్వదో వాళ్ళకి కీమో అన్నది ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి వచ్చేసి సర్జరీతో పాటు కొన్నిసార్లు చిన్న మార్జిన్ కానీ మిగిలిపోయింది అనుకోండి, వాళ్ళలో ఈ రేడియేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బయట నుంచి మనం లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని లేజర్ గన్తో ఎట్లయితే ఫైర్ చేస్తామో ఈ క్యాన్సర్ని కూడా మనం బయట నుంచి రేడియేషన్తో దాన్ని ఫైర్ చేస్తాం. బయట నుంచి ఫైర్ చేయడం వల్ల ఏమవుతుంది, చర్మం, దాని కింద ఉన్న కండరాలు, ఈ క్యాన్సర్, దాని వెనకున్న నార్మల్ లివర్, లేదంటే దాని ముందరున్న నార్మల్ లివర్ కూడా రేడియేషన్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్తో పాటు ఈ నార్మల్ స్ట్రక్చర్స్కి కూడా ఎంతో కొంత హామ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలా లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లేటెస్ట్ ఆప్షన్స్ మన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఏమేమి ఉన్నాయంటే కీమోథెరపీ ఒకటి ఉంది, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమోథెరపీ అంటాం. ఇందాక చెప్పినట్టు కీమోథెరపీలు అనగానే ఒళ్ళంతా ఇచ్చే కీమోథెరపీ మనం చూస్తుంటాం. అలా కాకుండా ఈ క్యాన్సర్ గడ్డకి మాత్రమే వెళ్ళే రక్తనాళంలోకి మనం ఈ కీమోథెరపీ ఏజెంట్ని ఇచ్చామనుకోండి, దాన్ని మనం ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది. అంటే ఈ క్యాన్సర్ ఏజెంట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా కేవలం గడ్డలోనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి మిగతా ఒళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి. జీరో అని చెప్పను కానీ బాగా తక్కువ ఉంటాయి. అది టేస్ట్ తాలూకు ఒక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే పేషెంట్స్ సర్జరీకి సూట్ అవ్వరో వాళ్ళలో ఈ టేస్ట్ అన్నది చేసిన తర్వాత ఆ గడ్డ బాగా ష్రింక్ అయితే నెక్స్ట్ వీళ్ళు సర్జరీకి వెళ్ళేదానికి కూడా అవకాశం కుదురుతుంది. అలా ఈ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ ఏదైతే ఉందో
అది థెరపెటిక్ అంటే జబ్బు మొత్తం తగ్గించడానికి, లేదంటే సపోర్టివ్ సర్జరీకి ఒక పేషెంట్ని సర్జరీకి షిఫ్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్లేషన్ థెరపీస్ అంటాం. అబ్లేషన్ థెరపీస్లో ముందర చెప్పినట్టు రేడియేషన్ లాగా ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో దాంట్లోకి ఒక మన యాంటెన్నా లాంటిది పెట్టి ఆ లివర్ని లివర్ క్యాన్సర్ భాగాన్ని పూర్తిగా కాల్చేయడం అన్నది జరుగుతుంది. ఈ కాల్చేయడం అన్నది కేవలము ఆ గడ్డ వరకే ఉంటుంది కాబట్టి చర్మం కానీ దాని పక్కన ఉండే నార్మల్ లివర్ కానీ డ్యామేజ్ అన్నది మనం చూడం. అలా ఈ అబ్లేషన్ థెరపీస్లో ఆర్ఎఫ్ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఉంటుంది. అంటే వీటిలో కాల్ చేస్తాం. నెక్స్ట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి క్రయోథెరపీ అంటాం. ఈ క్రయోథెరపీలో ఏం చేస్తామంటే ఐస్ లాంటి ఎన్విరాన్మెంట్ తెచ్చినప్పుడు కూడా, అంటే ఈ టెంపరేచర్ని బాగా 0 కన్నా తగ్గించినప్పుడు కూడా ఆ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి అన్నమాట. అలా క్రయోథెరపీ అన్నది కూడా లేటెస్ట్గా మనకి ఇంటర్వెన్షన్ రేడియాలజీ టూల్స్లోకి వచ్చింది. అలా ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా లివర్ క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా లోకల్ అనెస్థీషియాలో ఎవరైతే పేషెంట్ సర్జరీకి సూట్ కాదో వాళ్ళందరికీ కూడా చక్కగా సూట్ అవుతాయి. థ్యాంక్ యూ.